కల్వ సత్యనారాయణరావు గారికి, డైరెక్టర్ గారైన శ్రీ శశిధర్ గారికి, మా ప్రాంతవాసులు సెవి రెడ్డి గారికి, గౌరీ శంకర్ గారికి మరియు వేముల వెంకటేష్ గారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఊహ తప్పటి నుంచే నాన్నగారి ప్రసిద్ధ నాటక రచయిత. అది అందరికీ దాదాపు తెలిసిన విషయం. అంటే 60 ఏళ్ళు నాకు ఉంటాయి దాదాపు. అప్పటికే ప్రసిద్ధ నాటక రచయిత. అంటే అప్పటికే నాటక రచయిత ఉన్నప్పుడే ఈ నాటకాలు, ప్రదర్శనలు, జాతర ఇవన్నీ కూడా ఈ యొక్క మా మీద పడ్డది, ప్రభావం పడ్డది. అదేవిధంగా నాటకాలు రాసేటప్పుడు కూడా ప్రతి ఒక్క నాటకం ఒక్కొక్క అంశం మీద నాటకాలు రాసేవారు. ఈ సంఘ సంస్కరణ కావచ్చు అండి, తర్వాత నిరక్షరాస్యత, గ్రామాభ్యుదయం, ప్రతి అంశం మీద మన నాటకాలు రాసేవాళ్ళు. రాసి మన అదే గ్రామస్తులతో ప్రదర్శింపజేసి సక్సెస్ అయ్యారు. అది ఏంటంటే గ్రామీణ పాత్రలు తయారు చేయడంలో నాన్న చాలా కీలకంగా ఉన్నది. వాళ్ళని ఆ విధంగా వాళ్ళ అభివృద్ధి తగ్గట్టు నాటకాలు రాయటం, సక్సెస్ కావడం జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత ఈ 83, 84లో నాన్నగారు ఇట్లా అదే నన్ను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ డ్రాయింగ్ జాయిన్ చేయించాలంటే సరే ఆ విధంగా నాన్నగారు చెప్పినట్టు వెళ్ళాను. అట్లా 2 ఏళ్ళు చేశాక మరి నాన్నగారు రాసిన నాటకాల్లోనే నేను కూడా నటుడిగా కొనసాగాను సార్. అంటే మన 2002లో శ్రీ హెచ్ఎస్ దొర గారు, మన బీబీఆర్ ప్రసాద్ గారు దయ వల్ల మా అందరి ఉద్యోగాలు కూడా పర్మనెంట్ అయ్యాయి. ఈ విధంగా పరోక్షంగా వారు మా ఉద్యోగాలు కారకులు అయ్యారు. సార్ దాదాపు నాకు 20 ఏళ్ల క్రితమే ఆలోచన వచ్చిందండి. చేయాలనే ఆలోచన నాకు 20 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ నా దగ్గర మెటీరియల్ ఉండటం మొత్తం దొరికింది. ఇది ఎలా చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. దీని దగ్గర సామాగ్రి కావాలి, మరి ఇదంతా సాహిత్యపరంగా అయితే నడవడం కష్టం కదా అని నా యొక్క భావాన్ని శశి గారితో పంచుకోవడం జరిగింది. మా ఇద్దరి యొక్క ప్రోద్బలంతో ఈ విధంగా మధ్య మధ్యన వేముల గారు సలహాలు, సూచనలు అందజేస్తూ ఇట్లా వెళ్ళండి అంటే ఈ విధంగా వెళ్ళాము. మాకు మనస్ఫూర్తిగా వారు గౌరీ శంకర్ గారైనా, వెంకరెడ్డి గారైనా అడగగానే మాకు వెంబడే వేముల గారైనా మాకు ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చి దీంట్లో పాల్గొన్నందుకు మీకు మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందులో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.